హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది ఇఫాయ్ చికెన్ అయితే చూడబోతున్నాం. ముందుగా చికెన్ని బాగా శుభ్రం కడిగి ఇలా తీసుకోవాలి. స్పోర్క్ తోటి చికెన్ని ఇలా బాగా కుచ్చేయాలి. ఇలా చేయడం వల్ల మసాలా వచ్చి మనకి బాగా లోపల దాకా దిగుతుంది. ఇప్పుడు చికెన్ ఇలా రెండు విధాలు కట్ చేసుకున్న తర్వాత ఇలాగ చికెన్ ఇలా పెట్టేసి ఇలాగ దంచాలి. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ వచ్చి చాలా జ్యూసీగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్కి మసాలా చూద్దాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మకాయని సగంలో పిండుకోవాలి, 2 కప్పులు పెరుగు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేయాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మన చికెన్కి మసాలాని బాగా అప్లై చేయాలి. ఇలా చికెన్ బాగా అప్లై చేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి 4 గంటల సేపు వదిలేయాలి. 4 గంటల తర్వాత చికెన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని పెట్టేసి స్టవ్ వచ్చి సిమ్లోనే పెట్టేసి మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. మరోవైపు ఇలా ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకొని మరొక పీస్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని మన చికెన్ని తిప్పుకోవాలి. ఇప్పుడు చికెన్ వచ్చి బాగా ఉడికిన తర్వాత మన కత్తితోటి పైన ఇలాగ గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకున్న తర్వాత పైన వచ్చి బాగా మైనస్ని ఇలాగ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలకి వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మన ఇఫాయ్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. పైన నిమ్మరసం పిండుకొని తింటే జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పక వీడియో సేవ్ చేయండి, ట్రై చేయండి, లైక్ అయితే కొట్టండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి.